అందరికీ అన్నంలోకి కానీ, లేదా ఇడ్లీ, దోసల్లోకి కానీ మనం పప్పుల పొడి వేసుకుంటూ ఉంటాం కదా! ఇలా ఒకసారి పప్పుల పొడి ప్రిపేర్ చేసుకోండి. భలే బావుంటుందండి. ముందుగా ఒక కప్ దాకా పుట్నాల పప్పులు తీసుకోవాలి. దీంట్లో ఒక పావు కప్ దాకా కొబ్బరి ముక్కలు, 2 రెమ్మల చింతపండు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్‌కి తగినంత సాల్ట్, 10-12 ఎండుమిరపకాయలు తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్‌లోకి వేసేసుకోండి. తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక కన్సిస్టెన్సీ మనకి ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. దీంట్లోనే 10 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు జస్ట్ కోర్స్‌గా బ్లెండ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం అనేది ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి. వీటిని మనం వేడి వేడి అన్నంలోకి కానీ, లేదా దోసలోకి కానీ, లేదా ఇడ్లీలోకి కానీ కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.